నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, శివరాత్రి రోజున మీరు ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు అని విన్నాము. ఆ కార్యక్రమం యొక్క విశిష్టత అది ఎక్కడ తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ఇప్పుడు వచ్చేటటువంటి 15వ తారీఖు ఆదివారం పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఈ యొక్క మాఘమాసానికి అధిష్టాన దైవం సూర్యనారాయణుడు. ఆ స్వామివారి యొక్క శుభవారము ఆదివారం. ఈ ఆదివారం రోజున మహాశివరాత్రి రావడం అనేది ఒక విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఎన్టీఆర్ స్టేడియంలో మనము శతరుద్రీయము అనేటటువంటి ఒక కార్యక్రమం చేయిస్తున్నాము. ఇందులో విశేషించి స్వామివారికి 108 కలశాలలో 1000 ద్రవ్యాలతో మనం విశేషంగా స్వామివారికి శతరుద్రాభిషేకం అంటే 121 సార్లు మనం పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం. ఓకే, ఎన్టీఆర్ స్టేడియంలో. అవునండి. దీంతే కాకుండా మనము ఆ రోజు అమ్మవారికి అయ్యవారికి ఇద్దరినీ కలిసి కూర్చోబెట్టుకొని కన్నుల విందులగా చక్కని శివ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాం. ఇది కాక లింగోద్భవ సమయానికి ప్రత్యేకమైనటువంటి అగ్నిలింగ రూప దర్శనం చేస్తున్నాం మనం. అలానే మనము పంచభూత లింగాలు 5ంటిని పంచభూతాత్మకమైనటువంటి ఆ పరమేశ్వరుడికి విలీనమయ్యే విధంగా మనము విశేషమైనటువంటి అభిషేకాలను కూడా జరిపిస్తున్నాం. ఇందులో మన హైదరాబాద్ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు, సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ పరమైనటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా మన యొక్క ఈ కార్యక్రమానికి సినీ రంగాలు, రాజకీయ నాయకులే కాకుండా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, వీటికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఇది ఒక భగవంతుని యొక్క సత్య సంకల్ప దీక్ష అని చక్కగా మేము సంకల్పించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశేషం ఏమిటంటే ఎన్నో చోట్ల శివరాత్రి జాగరణలు, శివరాత్రి ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ మనము ఇందులో వాడేటటువంటి ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో ఈ ద్రవ్యముల్లో 70% ఎవరికీ దొరకనటువంటివి హిమాలయాల్లో గుప్త కేదార్నాథ్, గుప్త కాశీ, అలానే బద్రీనాథ్ లాంటి అరణ్య పర్వతాల్లోంచి సేకరించినటువంటి దివ్య వనమూలికలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. ఆ వనమూలికల యొక్క జలము, ఆ వనమూలికల యొక్క అభిషేక తీర్థము ఏదైతే ఉందో అది అక్కడికి వచ్చినటువంటి వాళ్లకు మనము తీర్థంగా ఇస్తాము. అలానే ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి పవిత్రమైన జలోదకాన్ని అందరికీ కూడా ప్రోక్షణ చేయడం జరుగుతుంది. భూత ప్రేత పిశాచ బాధలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ కలహాలు, కోర్టు వ్యవహారాలు, ఇలా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలన్నీ కూడా ఆ ఒక్క రోజున ఆ పరమేశ్వరుని యొక్క కార్యక్రమంలో, ఆయన యొక్క సేవలో పాల్గొని వాటన్నిటి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలి అనేటటువంటి ఒక దివ్య సంకల్పంతో మనం చేస్తున్నాము. కనుక జనులందరూ కూడా ప్రత్యక్షంగా ఈ పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి మహోత్సవానికి విచ్చేయండి. మీకున్నటువంటి ఎలాంటి సమస్యలున్నా చక్కగా నన్ను కలిసి ఆ రోజున వాళ్ళకున్నటువంటి సమస్యల్ని మనకు తెలియజేస్తే ఆ సమస్యలకు అనుకూలంగా ప్రత్యేకంగా వాళ్ళకు సంకల్పాలు చెప్పించడము, వాళ్ళతో శివలింగానికి అభిషేకం చేయడము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనమే దగ్గరుండి జరిపించుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.